ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఖాళీ కాళ్లతో నేల మీద పరిగెడుతున్నప్పుడు వారు ఎంత సంతోషంగా, ఎంత ఉత్సాహంగా మరియు ఎంత ఆరోగ్యకరంగా కనిపిస్తారో మీరు ఎప్పుడైనా గమనించారా? మనం పెద్దవాళ్ళయ్యే కొద్దీ షూలు మరియు చెప్పులు మన జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. మన శరీరం సహజంగా ఏ ప్రకృతితో సంబంధం కలిగి ఉందో ఆ ప్రకృతి నుంచే మనం ఈ విధంగా మెల్లగా దూరమైపోతున్నాం. కానీ ప్రతిరోజు కేవలం కొన్ని నిమిషాల పాటు ఖాళీ కాళ్లతో నడవడం వల్ల మీ శరీరం, మనస్సు మరియు ఆరోగ్యాన్ని లోపల నుంచే పూర్తిగా మార్చుకోవచ్చని నేను మీకు చెప్తే మీరు నమ్ముతారా? అవును, ఈ రోజు మనం కేవలం ఒక సాంప్రదాయం గురించి మాత్రమే కాదు, సైన్స్ కూడా మెల్లగా అంగీకరిస్తున్న ఖాళీ కాళ్లతో నడవడం వల్ల కలిగే నిజమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ విషయాలు చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఒకసారి ఊహించుకోండి, అది ఉదయం సమయం. మీరు పచ్చని గడ్డి మీద ఖాళీ కాళ్లతో నడుస్తున్నారు. మీ పాదాలకు చల్లని మట్టి మరియు మంచు బిందువులు స్పర్శిస్తున్నాయి. ఇక్కడ నుండే నిజమైన మార్పు మొదలవుతుంది. ఎందుకంటే మీ పాదాలు నేరుగా నేలను తాకినప్పుడు శరీరంలో ఒత్తిడి తగ్గడం ప్రారంభమవుతుంది మరియు మనసు ప్రశాంతంగా మారుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. దీన్నే గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అని పిలుస్తారు. ఇది నరాల వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ మీద నేరుగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల కార్టిసాల్ అంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్ తగ్గడం మొదలవుతుంది. మీ ఒత్తిడి తగ్గితే ఆటోమేటిక్ గా మీ నిద్ర మెరుగుపడుతుంది. ఖాళీ కాళ్లతో నడవడం వల్ల మీ నిద్ర నాణ్యత పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. కానీ దీని ప్రయోజనాలు ఇక్కడితో ముగియవు. అసలు ఆట మొదలయ్యేది మీ పాదాల నుండే. ఎందుకంటే మీరు షూలు ధరించినప్పుడు మీ పాదాల్లో చిన్న చిన్న కండరాలు అసలు పనిచేయవు. కానీ ఖాళీ కాళ్లతో నడిచిన వెంటనే ఆ కండరాలు ఉత్తేజితం, అది యాక్టివేట్ అవుతాయి. అవి దృఢంగా మారుతాయి మరియు మీ శరీర సమతుల్యతను మెరుగుపరుస్తాయి. అంతేకాదు మీ నడుము, మోకాలు మరియు కాళ్ళు నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. మన పాదాల కింద వేల సంఖ్యలో నరాల చివరలు, నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. మనం నేల మీద నడిచినప్పుడు ఇవి సహజమైన ఆక్యుప్రెజర్ లాగా పనిచేస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగైనప్పుడు శరీరం తనను తాను నయం చేసుకునే శక్తి, హీలింగ్ పవర్ కూడా పెరుగుతుంది. ఖాళీ కాళ్లతో నడవడం వల్ల శరీర వాపులను తగ్గించుకోవచ్చని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఎందుకంటే భూమిలోని ఎలక్ట్రాన్లు ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రల్ చేయడానికి సహాయపడతాయి. ఇప్పుడు మనస్సు గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు ఖాళీ కాళ్లతో నడుస్తున్నప్పుడు మీ దృష్టి ప్రతి అడుగు మీద ఉంటుంది. మీకు నేల స్పర్శ అనుభూతి చెందుతుంది. ఇదే విషయం మైండ్ఫుల్నెస్ ను పెంచుతుంది. దీనివల్ల ఆందోళన మరియు డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఖాళీ కాళ్లతో వాకింగ్ చేయడం వల్ల మన మూడ్ బాగుంటుంది మరియు మానసిక స్పష్టత పెరుగుతుంది. మీరు దీనిని క్రమం తప్పకుండా చేస్తే మీ శరీరంలోని సహజమైన శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే మీరు నేరుగా ప్రకృతితో అనుసంధానం అవుతారు. అయితే ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అన్ని చోట్ల ఖాళీ కాళ్లతో నడవడం సురక్షితమేనా? ఖచ్చితంగా కాదు. మీరు ఎప్పుడు కూడా సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు గడ్డి, మట్టి లేదా శుభ్రంగా ఉన్న నేల. ఎందుకంటే బయట మురికి, గాజు ముక్కలు లేదా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండవచ్చు. ముఖ్యంగా మీకు డయాబెటిస్ లేదా పాదాల్లో సెన్సిటివిటీ సమస్య ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే సరైన విధానం ఏది? మొదట్లో ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల పాటు గడ్డి మీద నడవడం ప్రారంభించండి. మెల్లగా సమయాన్ని పెంచండి. కానీ గట్టిగా ఉండే కాంక్రీట్ మీద ఎక్కువసేపు నడవకూడదు. మీరు దీనిని ప్రతిరోజు అలవాటు చేసుకుంటే కొన్ని రోజుల్లోనే మీరు మార్పును గమనిస్తారు. మంచి నిద్ర, తక్కువ ఒత్తిడి, ఎక్కువ శక్తి మరియు దృఢమైన శరీరం మీ సొంతం అవుతుంది. సో మీరు కూడా ఈ లాభాలన్నీ పొందాలంటే ఇప్పుడే ఖాళీ కాళ్లతో నడవడం ప్రారంభించండి. అండ్ ఆ రిజల్ట్ కూడా ఎలా ఉందో గమనించాక కింద కామెంట్ సెక్షన్ లో కూడా తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.